ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. కట్టుకున్న భార్యనే మృత్యువుగా మారి ప్రాణాలు తీస్తే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో చోటు చేసుకున్న ఒక హత్య ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నర్సుగా పనిచేసే కల్పన అనే మహిళ తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తన మెడలో తాళి కట్టిన భర్త ముత్యం రెడ్డిని అంతం చేయడానికి అత్యంత కిరాతకమైన ప్లాన్ చేసింది. భర్త హత్యకు ముందు తన ప్రియుడినే స్వయంగా భర్తకు పరిచయం చేసి హోటల్కు తీసుకెళ్లి విందు భోజనం తిని ఆ బిల్ కూడా భర్త చేత కట్టించి మరీ భర్తను హత్య చేయించింది. ఈ కన్నింగ్ ప్లాన్లో భాగంగానే ముత్యం రెడ్డిని నమ్మించి పొలం వద్దకు తీసుకెళ్లి ముందుగానే జేసీబీతో తవ్విన గోతిలో పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా భర్త కనిపించడం లేదంటూ మరో నాటకానికి తెరలేపింది. ప్రేమ, నమ్మకం వంటి పవిత్రమైన బంధాలను అక్రమ సంబంధం కోసం బలిపెట్టిన కల్పన చివరకు పోలీసుల కాల్ డేటా విశ్లేషణతో తన బండారాన్ని బయటపెట్టుకుంది. నారాయణఖేడ్లో జరిగిన ఈ దారుణమైన హత్యలో భార్య కన్నింగ్ ప్లాన్ ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి, కల్పన దంపతులు. కల్పన నర్సుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా మానూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైని పండరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాలక్రమేణా సంబంధానికి దారితీసింది. గత 4 ఏళ్లుగా వీరిద్దరూ రహస్యంగా కలుస్తూ వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం భర్త ముత్యం రెడ్డికి తెలిసే అవకాశం ఉండడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని కల్పన నిర్ణయించుకుంది. ప్రియుడు పండరి అతని అన్న విఠల్తో కలిసి పథకం రచించింది. ఈ నెల 15న ముత్యం రెడ్డిని నారాయణఖేడ్లోని ఒక హోటల్కు తీసుకెళ్లింది. ఇది సాధారణ భోజనం కాదు, భర్తను తన ప్రియుడికి పరిచయం చేసేందుకు చేసిన ప్రయత్నం. ఆ హోటల్లో భర్త, ప్రియుడు పండరి కలిసి దాదాపు గంట పాటు ముచ్చటించుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తనను చంపబోతున్నాడని తెలియని ముత్యం రెడ్డి స్వయంగా అక్కడ బిల్లు కూడా చెల్లించాడు. భోజనం ముగిసిన తర్వాత ముత్యం రెడ్డిని తన పొలం వద్దకు పిలిపించారు. ముందుగానే జేసీబీతో తవ్విన గుంత సిద్ధంగా ఉంది. పొలం వద్దకు రాగానే పండరి, విఠల్ కలిసి నైలాన్ తాడుతో ముత్యం రెడ్డి గొంతు బిగించి దారుణంగా హత్య చేశారు. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ముందే సిద్ధం చేసిన గోతులు పడేశారు. సాక్ష్యాలు దొరకకుండా మట్టితో కప్పేశారు. ఆ తర్వాత కల్పన తన నటనా చాతుర్యంతో 18న పోలీస్ స్టేషన్లో భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. భార్య కల్పన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటాను విశ్లేషించారు. హోటల్ సీసీ కెమెరాల విజువల్స్ పరిశీలించగా అసలు నిజం బయటపడింది. భర్తను చంపక ముందు హోటల్లో ప్రియుడికి పరిచయం చేసిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. ప్రేమించిన వ్యక్తి కోసం కట్టుకున్న వాడిని బలి తీసుకున్న ఈ ఘటన సమాజంలో భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. గత 16 తారీఖు రోజు చెంబన్నోల ముత్యం రెడ్డి, సన్నాబ్ నరసింహారెడ్డి, గ్రామం గంగాపూర్. 16 తారీఖు నుంచి ఆయన కనబడటం లేకపోతే 2 రోజులు మేమందరం వెతికినాం, ఎక్కడ కూడా దొరకలేడు. 18 నాడు వాళ్ళ భార్యకు ఆమెనే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మిస్ అయ్యిండు నా భర్త అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగితే పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి రోజు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ తిరగాలనో అక్కడక్కడ తిరిగి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ రోజు 24 తారీఖు రోజు ఆదివారం రోజు ఈ యొక్క అతిమేల ఎలుగై 2 మధ్య శివారులో ఈరోజు జేసీబీ నుంచి ఫస్ట్ ప్లాన్ తోని గుంత కొట్టి గుంతలో మూసేసి పైన రాళ్ళ బండలు వేయడం జరిగింది. పోలీసు వాళ్ళు అందరు వచ్చి కూడా విచారణ జరుపుతున్నారు. నారాయణఖేడ్ మండల అతను మిస్సింగ్ అయినట్టుగా అతని భార్య వచ్చి మన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఆ ఫిర్యాదు పైన మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా ఎస్ఐ నారాయణఖేడ్ గారు ఆమె యొక్క కాల్ రికార్డు మిగతా ఇవన్నీ వెరిఫై చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక అనుమానితుడిని పండరి అనే అతను ఎక్కువ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కాల్ సస్పిషన్ మీద అతన్ని ఈరోజు పిలిచి ఇంటరాగేషన్ చేస్తే అతను తన యొక్క తప్పుని ఒప్పుకున్నాడు. ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ ముత్యం రెడ్డిని ఇతను అదే రోజు 16th రోజు అతని చెరువు ఎల్గోయి గ్రామస్తుడు, మనూరు మండలము. అతను ఆ రోజు ఉదయం మధ్యాహ్నము ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ని తీసుకొని అతని పొలం దగ్గర ఎల్గోయి దగ్గర తీసుకొచ్చి చంపి అక్కడే ఆయన పొలంలో గుంత తీపిచ్చి అందులో పైన పూజ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయినాడు. ఈరోజు ఆ ఇన్వెస్టిగేషన్లో అతను తన తప్పును ఒప్పుకున్న తర్వాత అతని కన్ఫెషన్ ఆధారంగా ఇక్కడ పొలం దగ్గరికి రావడం జరిగింది. అతను చూపించాడు ఆ స్థలాన్ని. తర్వాత
ఎంఆర్ఓ గారిని మన మనూరు తహసీల్దార్ గారిని వారి సమక్షంలో ఆ యొక్క సమాధిని ఓపెన్ చేయించి ఎగ్జిబిషన్ చేయించిన తర్వాత ఆ బాడీని కనుగొనడం జరిగింది. వారి రక్త బంధువులు బాడీని ఐడెంటిఫై చేశారు. చనిపోయిన అతను ముత్యంరెడ్డిది ఆ బాడీ అని చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోస్ట్ మార్టం చేయించి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.